హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. ఇంతకుముందు పార్ట్లో మనము రైదాస్ యొక్క పద్యం గురించి తెలుసుకోవడం జరిగింది. రైదాస్ భక్తి, దాస్యభక్తి, ఆయన దేవుణ్ణి విలువైన వస్తువులతోటి తనను తాను తక్కువ విలువైన వస్తువులతోటి కంపారిజన్ చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహం కోరుకుంటూ అక్కడ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరాబాయి పద్యం గురించి చదువుదాం. మీరాబాయి కవి పరిచయం చూసుకున్నట్టయితే, మీరాబాయి రాజస్థాన్లో పుట్టింది. ఈమె ఒక రాజవంశానికి చెందిన ఆమె. ఈమె కృష్ణుని యొక్క చాలా అనన్యమైనటువంటి భక్తురాలు. ఈమెకి మ్యారేజ్ అయినాక భర్త చనిపోయిన తర్వాత ఈమె వైరాగ్యంతో ఏం చేసిందంటే కృష్ణుని భక్తిలోకి లీనమైపోయింది. కృష్ణున్నే తన ప్రియమైన వ్యక్తిగా భావిస్తూ కృష్ణునికే తన జీవితాన్ని అర్పితం చేసేసింది అనమాట. ఈమె ఎప్పుడు పుట్టింది? 1498లో పుట్టింది. ఈమె ఎప్పుడు చనిపోయిందంటే 1573లో చనిపోయింది. ఈమె రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏదంటే మీరాబాయి పదావళి. ఈమె రాసినటువంటి రచన మీరాబాయి పదావళి. విశేషత మరి ఈమె యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈమె కృష్ణోపాసక్ కవిత్ర में से శ్రేష్ఠ है. ఈమె కృష్ణోపాసక్ అంటే కృష్ణుని ఉపాసన చేసేటటువంటి లేడీ పోయిటెస్లలో ఈమె ఉన్నతమైనది. మాధుర్య భావుక ప్రయోగమే పటు హై. ఈమె మాధుర్య భక్తి అనేటటువంటి భక్తిని ప్రయోగించడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. పటు అంటే ఎక్స్పర్ట్ అనమాట, నిపుణురాలు అని అర్థం అనమాట. అయితే ఈమె శ్రీకృష్ణుని ఉపాసన చేసేటటువంటి భక్తురాలలో చాలా ఫేమస్ అనమాట. ఈమె శ్రీకృష్ణుని సర్వస్వం అని భావించింది అనమాట. పైన రైదాసు దేవుణ్ణి సర్వస్వం అని భావించడం జరిగింది. అయితే ఈ రైదాసుని మీరాబాయి యొక్క గురువుగా కూడా భావిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మరి మీరాబాయి పాటని మనం ఒకసారి చూస్తే యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. ఇది కూడా పాట. పాయోజీ మేతో राम रतन धन पायो जी मैं तो राम रतन धन पायो. वस्तु अमोलक दी मेरे सतगुरु, वस्तु अमोलक दी मेरे सतगुरु, कृपा कर अपनायो पायो जी मैं तो, कृपा कर अपनायो पायो जी मैं तो राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी को वायु पायो जी मैं तो, जग में सभी को वायु पायो जी मैं तो राम रतन धन पायो. खरचु न खूटै छोरु न लूटै, खरचु न खूटै छोरु न लूटै, दिन दिन बढ़त सवायु पायो जी मैं तो, दिन दिन बढ़त सवायु पायो जी मैं तो राम रतन धन पायो. सत की नाव के वटिया सतगुरु, सत की नाव के वटिया सतगुरु, भव सागर तर आयो पायो जी मैं तो, भव सागर तर आयो पायो जी मैं तो राम रतन धन पायो. मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो पायो जी मैं तो, हरक हरक जस गायो पायो जी मैं तो राम रतन धन पायो. ఇది మీరాబాయి యొక్క పోయం. మీరు యూట్యూబ్లో చూసి కూడా పాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది. పాయోజీ మేతో రాము రతన్ ధన్ పాయో. ఈమె గురువు ఏం చెప్తుందంటే, నాకు జీవితంలో చాలా విలువైన సంపద లభించింది. ఆ సంపద నాకు ఏ రూపంలో లభించిందంటే రాము రతన్ ధన్ పాయో. రామ రతన్ అంటే భగవంతుని నామస్మరణ రూపంలో నాకు ఒక ధనం అనేది లభించింది, అది చాలా విలువైనది అని చెప్పి చెప్తుందన్నమాట. పాయోజీ మేతో రామ రతన్ ధన్ పాయో. నాకు జీవితంలో ఒక
విలువైన ధనము ఏ రూపంలో లభించిందంటే దేవుని నామస్మరణ రూపంలో లభించింది. మరి ఆ నామస్మరణ నాకు ఎవరు చెప్పడం జరిగింది అంటే మా గురువు గారు నాకు భగవంతుని నామస్మరణ అనేటటువంటి వరాన్ని నాకు ఇవ్వడం జరిగింది అని చెప్పి మీరాబాయి చెప్తుంది. వస్తువ మూలకు ధీమారే సద్గురు, వస్తువ మూలకు ధీమారే సద్గురు. అమూల్యమైనటువంటి వస్తువులు, చాలా విలువైనటువంటి వస్తువులు నాకు మా గురువు ఇవ్వడం జరిగింది. అమూల్యమైనటువంటి వస్తువులు, ఎంతో విలువైన వస్తువులు నాకు మా గురువు గారు ఇవ్వడం జరిగింది. వస్తువ మూలకు ధీమారే సద్గురు అంటే నా గురువు మాకు చాలా విలువైన వస్తువులు ఇవ్వడం జరిగింది. కృపాకర్ అపునాయో, నా మీద కృపతోటి, నా మీద దయతోటి మా గురువు గారు నాకు ఎన్నో వస్తువులు ఇవ్వడం జరిగింది, వాటిని నేను స్వీకరించాను అని చెప్పి చెప్తున్నమాట. మరి ఈమెకి లభించిన ధనం ఎటువంటిది అని చెప్తుంది చూడండి. ఆమెకు లభించినటువంటి ధనం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. జనము జనంకి పూంజీపాయి, జనం జనంకి పూంజీపాయి. నాకు దొరికిన ధనం ఎటువంటిది అంటే చాలా విలువైనది, చాలా విలువైనది. ఎన్ని జన్మలు నేను దాన్ని వాడుకున్నా కూడా నాకు అట్లనే తక్కువ కాదు అని చెప్పి చెప్తున్నాను. జనం జనంకి పూంజీపాయి. మూలధనం, పూంజీ అంటే మూలధనం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే, ఎన్నో జన్మల నుంచి నాకు ఈ మూలధనం అనేది లభించింది. దీని కొరకు నేను ఏం చేశానంటే జగమే సభీకోవాయో, నా జీవితంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న అన్నిటినీ నేను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే, అన్ని పోగొట్టుకున్నాను కూడా దీనికోసము అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎట్లా పోగొట్టుకునింది ఆమె అంటే ఇంటిని వదిలిపెట్టి, వాళ్ళ రిలేటివ్స్ని వదిలిపెట్టి కృష్ణులోని లీనమైపోయింది అనమాట. నెక్స్ట్ చూడండి, అంటే ఆమెకు దొరికిన ధనం ఎటువంటిది అంటే ఆమెకు దొరికినటువంటి ఉపదేశం, తన గురువు నుంచి ఎటువంటి ఉపదేశం దొరికిందంటే అది చాలా గొప్పది అనమాట. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అంత విలువైన ధనం ఆమెకి దొరికింది అనమాట. దానికోసం ఏ త్యాగం చేయడానికైనా ఆమె సిద్ధంగా ఉందన్నమాట. మరి ఇంకా ఆమెకి లభించినటువంటి ధనం యొక్క విశేషతలు చూసుకున్నట్లయితే కరచున కూటై చోరున లూటై, కరచున కూటై చోరున లూటై. ఎంత ఖర్చు పెట్టినా అయిపోదు, ఏ దొంగోడు కూడా దొంగతనం చేయలేడంట ఆమె దగ్గర ఉన్నటువంటి ధనాన్ని. ఏ ధనాన్ని? దేవుని యొక్క నామస్మరణ. చూడండి, రామ్ రతన్ ధన్, రామ్ రతన్ ధన్, రామ్ రతన్ ధన్ అంటే దేవుని యొక్క నామ స్మరణ. ఓకే, అయితే దీని బడతు సవాయో, అది ఎంత ఖర్చు పెట్టినా అయిపోదు, ఎవరు దొంగతనం చేయలేరు, కానీ రోజుకి ఇంకా పెరుగుతూనే అవుతుంది అనమాట. దీని బడతు సవాయో, రోజుకి ఇంకా పెరుగుతూనే పోతుంది అనమాట. అట్లాంటి ధనాన్ని తన గురువు తనకు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆమె సంతోషంగా చెప్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ సత్కి నావ్ కేవటియా సద్గురు, సత్కి నావ్ కేవటియా సద్గురు. అయితే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మీరాబాయి శ్రీకృష్ణుడిని ఎందుకు అంతగానో ఇష్టపడుతుంది, శ్రీకృష్ణుడు కూడా మీరాబాయికి ఎందుకు అట్లా అనుగ్రహించినాడంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో, ఎవరైతే సత్యం అనే మార్గంలో నడుస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్తాడు. కాబట్టి ఈమె ఏం చెప్తుందంటే భవసాగర్ తర్ ఆయో, భవసాగరం అంటే కష్టాలతో కూడుకున్నటువంటి సముద్రము అంటే ఈ ప్రపంచాన్ని అంతా కష్టాలతో కూడుకున్న సముద్రంలాగా భావిస్తే తర్ ఆయో అంటే దాన్ని ఈదడానికి, మనకి దాన్ని దాటుకొని రావడానికి ఒక పడవ అవసరమవుతుంది. అయితే మనం ఏ మార్గంలో నడవాలి? కష్టాల నుంచి బయటికి రావాలంటే, కష్టాలు మనకు రాకూడదంటే సత్యం అనే మార్గంలో నడవాలి. అందుకే ఆమె ఏం చెప్తుందంటే సత్కి నావు కేవటియా సద్గురు. కేవటియా అంటే పడవను నడిపేవాడు, సద్గురు. నేను ఈ కష్టాల సముద్రం నుంచి బయటికి రావడానికి సత్యం అనే మార్గంలో నేను నడుస్తున్నా కాబట్టి భవసాగరాన్ని నన్ను దాటించడానికి నా గురువే నాకు పడవ నడుపుతూ నాకు మార్గదర్శనం చేస్తాడు. అంటే నా దేవుడు ఎటువంటి వాడంటే నేను సత్యం అనే మార్గంలో నడుస్తుంటే ఆ మార్గంలో నాకు మార్గదర్శనం చేస్తాడు, ఈ కష్టాల సముద్రం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు. అంత పవర్ఫుల్ అయిన దేవుడు నా దేవుడు అని చెప్పి, మా గురువు అని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. నెక్స్ట్ మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ అంటే మీరాబాయి నమ్మిన దేవుడు అంటే నా దేవుడు అని అర్థం. గిరిధర్ నాగర్ అంటే చాలా తెలివైన వాడు. హరక్ జస్ గాయో, సంతోషంతో ఆమె ఎప్పుడు, జస్ అంటే కీర్తి, గొప్పతనం అన్నమాట. ఆ గొప్పతనాన్ని ఎప్పుడు పాటలు పాడుకుంటూ నా కృష్ణుడు అంత గొప్పవాడు, నా కృష్ణుడు
చాలా మంచి వ్యక్తి, అందరినీ కాపాడుతాడు, ఎవరైతే కష్టాలలో ఉన్నాడో వాళ్ళందరికీ కష్టాలను తొలగిస్తాడు అని చెప్పి ఆమె నిత్యం శ్రీకృష్ణుని యొక్క కీర్తిని గానం చేస్తూ తన జీవితాన్ని మొత్తం గడపడం జరిగిందనమాట. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. మీరాబాయి ఏం చెప్తుందంటే, మా గురువు ద్వారా నాకు ఒక ధనం లభించింది. ఆ ధనం ఏదంటే దేవుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ, మరియు మా గురువు నాకు ఎన్నో విలువైన వస్తువులు ఇచ్చాడు నా మీద దయతోటి, అన్నిటిని నేను స్వీకరించడం జరిగింది. అయితే నాకు లభించిన ధనం ఎటువంటిదంటే, నాకు జన్మలకు ఎన్ని జన్మలు వాడుకున్నా కూడా తరిగిపోయినటువంటి డబ్బు నాకు నా గురువు నుంచి లభించింది. దానికోసం నేను ప్రపంచంలో అన్నీ వదులుకోవడం జరిగింది. మరి నాకు లభించిన ధనం ఎట్లాంటిదంటే, ఎంత ఖర్చు పెట్టుకున్నా అయిపోదు, ఏ దొంగవాడు కూడా దొంగతనం చేయలేడు, పైగా అది రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే పోతుంది అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సత్కి నావ్ కేవడియా సద్గురు బహుసాగర్ తర్ ఆయో అంటే, సత్యమనే నావ మీద నేను పోతూ ఉంటే నా గురువే నాకు మార్గదర్శనం చేయడానికి, ఆ పడవను నడపడానికి వచ్చి ఈ కష్టాల సముద్రం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు చాలా తెలివైన వాడని చెప్పి ఆమె ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పాటలు పాడుకుంటూనే తన జీవితాన్ని, శ్రీకృష్ణుని లీలలలో మైమరిచిపోతూ తన జీవితాన్ని గడపడం జరిగింది మీరాబాయి గారు. నా లెసన్ ఈ లెసన్ ఇది భక్తిపద్ అనే లెసన్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.